తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మీరు అంటే అనిల్ రావిపూడి గారు ఆ ఎమోషన్ పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసమే నేను అడిగింది. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే మనం ఇందాకే మాట్లాడాం, ఈ పిసినారితనం కాదు, ఇది ఒక మైండ్ సెట్ అని చెప్పి. ఇండస్ట్రీలో మీరు తిరిగే హీరోల్లో కానీ, ఆర్టిస్టుల్లో కానీ, టెక్నీషియన్లో కానీ ఇలాంటి మైండ్ సెట్, ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా పోకుండా ఉండే మనిషి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు చెప్పండి. కాదు, పోకుండా ఉన్నవాళ్ళ అంటే అలా ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రాజీవ్ చాలా మంది అండి. ఉమ్, రాజీవ్ వెరీ గ్రౌండెడ్ గా. సార్ మీకు ఒకటి చెప్తా, అది నేను చెప్పక్కర్లా పేర్లు. ఉమ్, మీకు ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే, మీరు సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకోండి, అంటే ఏ రాజమౌళి గారిని తీసుకోండి, ఉమ్, అలా చెప్పుకుంటూ పోతే అదే చాలా మంది ఉన్నారండి. కొంతమందికి మనకి ఎలాగంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్స్పెక్టివ్ దానివల్ల అర్థం కాకపోవచ్చు. తెలిసిపోతాయి. ఉమ్, కాదు, చాలా ఈజీగా తెలిసిపోతాయి. వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఒక రకమైన మదం, ఒక రకమైన గర్వం, అది తెలిసిపోతుందండి. మేము కారణ జన్ములం, ఇక్కడ మేము ఇలాగ పుట్టడం చాలా గొప్ప విషయం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వేరు. ఉమ్. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేవు, ఈ డైలాగులు ఎవరైనా చెప్పొచ్చు, కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళ కోసం ఎవరేం చేస్తున్నారు ఇస్ ద క్వశ్చన్. సో మీరు చెప్తే నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన వాళ్ళు, అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో మధ్య ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను రాజీవ్కి. నేను ఇచ్చే పబ్లిసిటీ తనే ఉంది, కానీ మా మా బ్యాచ్లో సూపర్ స్టార్, మెగాస్టార్, ఉమ్, లవ్లీ పర్సన్. అంటే చాలా గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు మీరు గుర్తుపట్టేచ్చు సార్, నేను చెప్పక్కర్లా. చాలా మంది ఉన్నారు. హీరోస్లో చూసుకుంటే నితిన్ గాని, విజయ్ దేవరకొండ, నాని గారు, ఉమ్, ఉమ్, ఎవరన్నా. సో నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని లెక్కేసుకుంటే అనిల్ రావిపూడి అన్న వ్యక్తి మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా క్యాప్చర్ చేసేటండి సక్సెస్కి ఫార్ములా అని నేను అనుకుంటున్నాను. సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ దాని కంటిన్యూషన్. సో అది ఆ మనుషులు చూస్తాను అర్థమైపోతుందండి మనకి. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు అనగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. ఆహా. పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా, మనసులో మౌన కీర్తనం, కనులలో ప్రమద నర్తనం, హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా. మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్, అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో కూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా చెప్తారు. సో ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ స్థానాన్ని ఫిల్ చేసే వాళ్ళు రాలేదు, ఇప్పటికీ అలాగే ఉంది. సో టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలను, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అసలు. నిజంగా అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం, పాడ్కాస్ట్ అని. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. తన ముందు నుంచి ఉన్నాయి, కానీ గంటలు 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 మాట్లాడుతూ, అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు సే. సో ఆబ్వియస్గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి, నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం, సార్ నాకేం తెలుసు అంత తెలుసు అంత. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బాగున్న తాపత్రయం నాకుంది. ఎవరికి కావాలరా నీ సోది అనుకునే వాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడు ఇవన్నీ పాత విషయాలు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్గా పెట్టుకునే వాళ్ళు స్టేటస్ల కింద పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్గా తరివాడు. ఒక కామన్ ప్లేస్లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. అఫ్కోర్స్ ఒకరికొకరు తెలుసు, యాక్టర్గా నేను తెలుసు, తను నాకు ముందు ఎక్కడ పరిచయం, అదంతా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి అనావృష్టి నాలో ఏంటంటే, అయితే చాలా సైలెంట్గా ఉంటా, ఒక మాట మాట్లాడను మీరు 10 మందిలో ఉన్నప్పుడు, లేదా నేను ఒకటి మాట్లాడుతుంటా. సార్ అంటే కంటెంట్ బట్టి. మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్ డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా. చెప్పచ్చేది ఏంటంటే, ఇవి పట్టుకున్నాడు. ఒక సందర్భంలో 4 సందర్భాల్లో చూసి, భయ్యా
మీతో లాస్ట్ టైం నేను లాస్ట్ 4-5 టైమ్స్ ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఒక క్వశ్చన్ అయితే ఇది చూపించండి. ఏంటిది అన్న? మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను, ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు, ఏమి రాశాడు నాకేం అర్థం కాల. నాకు ముచ్చటేసింది ఏంటంటే, ఇంత తపన పడతాడు ఈయన. ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం ఎంతసేపు సార్? మీకు తెలియదు కాదు ఇది. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది అడగండి. ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీకు ఎందుకురా అవసరమా, ఇవన్నీ ఎందుకు దొబ్బుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఇక్కడ ఉన్న వచ్చే ఇన్వైటీస్ని అనుకోవటం కూడా జరిగేంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్లో ఇది ఎక్కడ చూడలేదు సార్ నేను. నాది ఎంత 4 hours 3 hours ఇది ఎక్కువ ఉంటుంది. దాన్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసేసాడు. ఒకసారి నేను ఏదో వీడియో చేశా కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి ఏంటి ఆఫర్లు కావాలా, డిన్నర్కి వస్తావా, ఒకసారి వీక్నెస్ కొంచెం చూపించి ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. అవన్నీ ఆ వీడియోలో చెప్పా. ఒక చిన్న వాట్సాప్ ఏమంటారు ఫేస్బుక్లో అక్కడ పెట్టాను. పెడితే ఫోన్ చేశాడు, భయ్యా నీ ఫోన్ కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది, స్టూడియో ఉంది, నేను కూడా అక్కడ కూర్చుంటా, అది వద్దంటే పక్కెళ్ళిపోతా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. ఎందుకంటే మైండ్ దుబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. ఆ ఫేస్బుక్లో ఎంతమంది 50 మంది 60 మంది చూస్తారు, ఫోన్ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి శ్రీరెడ్డి మూమెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్మోస్ట్ అది ఒక 1.5 hours ఎంతో 1 hour జనరల్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్ చెప్పాలండి, దాన్ని పట్టుకుంటాడు ఆయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడు అన్నది నాకే తెలుసు. ఇది కాదు, ఒకటే చెప్పాలి, నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి, ఒక మంచి సినిమా. అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్టక్ అయిపోయిందో అందులో అతను ఉన్నాడు. అన్ని శ్రీముఖి గారు, శ్రీముఖి లీడ్ యాక్ట్ చేసిన మూవీలో. అది కానీ రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. అదొక్కటే తృప్తి నాకు నిజంగా. మళ్ళీ టీఎన్ఆర్ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేది ఏంటంటే, ఆ టైం నుంచి నేను అంటుండే అనమాట, నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం, ఇప్పుడు ఏం మాట్లాడతాం అని. నేను మీకు తెలియదు సార్, మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటుందని నా వీక్నెస్ మీద కొట్టాడు. కమెంట్స్ చూస్తుంటాను నన్ను భయంగానే. మొన్న ఎప్పుడు ఏదో నువ్వు తాగుతావు అని అడిగిన దానికి, నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా ఇంట్లో, పైకి నాకు ఏదో 100 మంది రిలేషన్షిప్ అని అది ఫామ్ అయిన క్వశ్చన్ వేరు. అంటే ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు, భయ్యా అదేంటిది ఓ 100 మందితో అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట, మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి, 10 లక్షలు 5 లక్షలు ఆ యాక్యురేట్ నెంబర్స్ కాదు, ఒక ఇంపాక్ట్ కోసం ఒక నెంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయా ఫిజికల్గా అంటే, అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకు ఉంటాయి, అది మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేము, అది వేరేగా అర్థం. అంటే అన్నా అన్న అది చాలు. మీకు దాన్ని ఏమంటారు, యూట్యూబ్ హెడ్డింగ్స్ ఏమంటారు, థంబ్నెయిల్స్. జీవితాలు నాశనం చేయొచ్చండి థంబ్నెయిల్స్ తో. మీవి అవే ప్లాట్ఫామ్స్, మీవి అవే, ఎవరు రాస్తారో తెలియదు కానీ మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. అంటే ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలను. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే, థంబ్నెయిల్స్ చూసి మా మదర్ ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నా గురించి కాదు, ఇంకా అవేం రాలా. ఈ 100 మంది అఫైర్ ఉంది ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్కోర్స్ ఆవిడకి నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరు తెలుసు, అది కాదు. కానీ ఏంట్రా ఎలా పెట్టారు, ఎవరైనా ఏదైనా థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. షాకింగ్ థింగ్ చెప్పనా, అది చూసి వచ్చేస్తారు సార్ జనం కమెంట్స్ కి. ఎందుకంటే చూడరు, వీడియో చూడరు, అంత ఓపిక ఉండదు. ఇదే కదా అని ఉంటాడు టక టక అని. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు టీఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్తో. ఈ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా? టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్. అది భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్ లా బతికేస్తాను అనుకున్నాను. ఇదేంటిది కాంట్రవర్సీ అంటే మంచిదే కాదు. నాకు ఇప్పుడు గ్లోరిఫికేషన్ గ్లామరస్ గా ఉంటుంది. నీకు ఏంటి గ్లామరస్ గా ఉండేది? ఆమెనా అన్మ్యారీడా, లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా, మ్యారీడా, భర్త పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటి, ఆమెకి ఫోన్ చేశా ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపానా పోతారు వదిలేండి అన్నా. మీ స్పోర్టినెస్ కాదమ్మా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది, నాకున్న రిలేషన్షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్, నువ్వు పెళ్ళైందా, నువ్వు సింగిల్ అనుకున్న
అబద్ధం ఆడినట్టు అవుతుంది, మోసం చేసినట్టు అవుతుంది, వదిలేయండి అని ఆమె నరకం చూస్తా. అంటే సబ్మిట్ అప్ తమ్నైల్స్ ఇచ్చే ఎఫెక్ట్ కానీ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మీరు అంత బాగా నాకు మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేను ఏం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు, ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది, మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక సార్. అనిల్ రాకుడు అవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. ఉమ్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్ గా ఉంటున్నావు కదా ఏంటి పరిస్థితి తను అన్నాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.